పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్లో ఆధునీకరించిన కళ్యాణి జ్యువెలర్స్ షోరూమ్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణి జ్యువెలర్స్ షోరూమ్ అధినేత జితేంద్ర ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే షోరూంలోని గోల్డ్ అండ్ డైమండ్ నగల మోడల్స్ ని పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా కళ్యాణి జ్యువెలర్స్ షోరూమ్ నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన మోడల్స్ కస్టమర్లకి అందుబాటులో ఉంచుతుందని చెప్పారు. వినియోగదారుల ఆదరాభిమానాలతో ఈ సంస్థ దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మేడం గారికి విషెస్ నమస్కారము. మా ఇన్విటేషన్ స్వీకరించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 36 సంవత్సరాలుగా మా ఫాదర్ స్టార్ట్ చేసి ఇదే ఫీల్డ్లో మేము ఉండి ఇప్పుడు స్పెషల్గా డైమండ్ ఫ్లోర్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా లేటెస్ట్గా డిజైన్స్ అన్నీ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. దీనికోసం చాలా ఆఫర్స్ కూడా మేము రన్ చేస్తున్నాము. గుంటూరు ప్రజలందరూ ఒక్కసారి వచ్చి మా డిజైన్స్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. లైన్లో కళ్యాణి జ్యువెలర్స్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. జితేంద్ర గారికి శుభాకాంక్షలు. 36 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో దాదాపుగా 2000 మంది పర్మనెంట్ కస్టమర్స్తో వర్ధిల్లుతూ ఉన్నారు. ఆయనకు నిజంగా శుభాకాంక్షలు. చాలా చక్కటి డిజైన్స్తో ఇటు డైమండ్ జ్యువెలరీ, అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ, కాంటెంపరీ జ్యువెలరీ డిజైన్స్తో చాలా చక్కగా ఈరోజు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు ఉన్న కాంపిటీషన్లో మంచి కలెక్షన్తో ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి విషయము. సో ఆయనకి, ఆయన టీం మెంబర్స్ అందరికీ, ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మరింత మంది కస్టమర్స్ని మీరు జాయిన్ అవ్వాలి, మీకు మీ టీంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. గుంటూరు అంటేనే, గుంటూరు ప్రజలు అంటేనే ఇటు వస్త్రాలకి అటు ఆభరణాలకి చాలా అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇంతటి చక్కటి కలెక్షన్స్తో వీరు ముందుకు వస్తున్నప్పుడు వీరిని అందరూ ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.